ఏంటంత కోపం? వస్తువులు పగలు కొడితే జరిగినవి మారిపోతాయా, జరగాల్సినవి ఆగిపోతాయా? నాలో ఉన్న కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటే దాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదే. కట్టలు తెంచుకునే కోపం, గుట్టలు తెంచుకునే ఆవేశం ఉంటే మనుషులు త్వరగా పోతారంట అత్తయ్య గారు. హే కాంచనా, మీ ఆయన్ని కాసేపు నోరు మూసుకుని కూర్చోమను, లేకపోతే నాకొస్తున్న కోపానికి మీ ఆయన నాలుక కోసినా కోసేస్తాను. బావా, అమ్మ కంఠం వరకు వెళ్ళిందంటే మేం నిన్ను కాపాడ్డం కూడా కష్టమైపోతుంది. కాసేపు కామ్గా ఉండు. అమ్మా, ఆవేశపడ్డం కాకుండా కాస్త ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆఫీస్లో సీఈఓ స్థానం నుంచి నీలవేణిని కిందకి తోసేద్దాం అనుకుంటే నా ప్రయత్నం ఫలించేలాగా లేదు. ఈ ఇంట్లో దాన్ని కోడలిగా నేను అంగీకరించకపోయినా ప్రపంచం దాన్ని తారక్ భార్యగా గుర్తిస్తూ ఉంటే అది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. మన కాలి ధూళితో కూడా సమానం కాని ఆ నీలవేణి ఎక్కడ గెలుస్తుందోనని భయంగా ఉంది కాంచన. అమ్మా, మనం ఉండగా నీలవేణిని ఎలా గెలవనిస్తాం? నువ్వు కాస్త కూల్గా ఉంటే ఆ నీలవేణిని కూలగొట్టే ఆలోచనలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. అవునే, దాని విజయాన్ని నేను ఒప్పుకోలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది గెలవడానికి వీల్లేదు. అమ్మా, ఒక పని చేస్తే? ఏంటది? ఆ హోర్డింగ్స్ మీద ఉన్న నంబర్లకి జనాలు ఫోన్ చేసి ఆర్డర్లు బుక్ చేస్తేనే కదా వాళ్ళు గెలిచేది. అసలు జనాలు కాల్ చేయకపోతే? కాల్ చేసినా ఆ నెంబర్ పని చేయకపోతే? ఏం మాట్లాడుతున్నావు? ఆ నెంబర్లు పని చేయకుండా చేయాలి. జనాలు వాటికి ఫోన్ చేసినా ఆ నెంబర్లు అందుబాటులో లేకుండా చేయాలి. అప్పుడు బుకింగ్స్ రావు. దాంతో నీలవేణి ఓడిపోతుంది. ఏమంటావు? భలే చెప్తున్నావక్క. మన కన్నుని మన వేలుతో మనమే పొడుచుకోవాలంటున్నావా? అదేంటే అలా అంటావు? అవును నిమిషా, నీలవేణి పతనం కోసమే కదా ఇలాంటి ఫెంటాస్టిక్ ఐడియా చెప్పింది నా పెళ్ళం. అది ఫెంటాస్టిక్ అనుకుంటున్నావు గాని పెంటలా ఉంది. నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. నీలవేణిని కిందికి పడేద్దామని ఆలోచిస్తూ మన కంపెనీ ప్రొడక్ట్స్ ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జనాలకి ఫోన్లు చేయకుండా ఆగిపోతే మన ప్రొడక్ట్స్ ఎలా అమ్ముడుపోతాయి? నిమిషా, ఆ నంబర్కి ఫోన్ చేసి మాత్రమే కస్టమర్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా షాప్కి వెళ్లి కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ మాత్రం దానికి మన ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోదు, మన కంపెనీ ఏం కిందకు పడిపోదు. ఏమోనమ్మా, నాకైతే తేడా కొడుతుంది. నువ్వు నోరు పోయివే. ఏదో పెద్ద అనుభవజ్ఞురాల్లాగా మాట్లాడుతున్నావు. అమ్మా, ఆ నీలవేణిని ఓడించాలంటే మనకి ఇంతకన్నా గొప్ప ఐడియా ఇంకోటి రాదు. నా పెళ్ళమే, నా బుజ్జి తల్లే, నీ బుర్రకి ఇంత పెద్ద పెద్ద ఐడియాలు వస్తాయని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నేనెప్పుడు గొప్పగానే ఆలోచిస్తాను, మీకే అవి చప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఏమంటావమ్మా? హలో, నెట్వర్క్ సొల్యూషన్స్. యా, మా కంపెనీ వాడుతున్న ఒక నెంబర్ని ఎవరో మిస్యూజ్ చేస్తున్నారు. అది వెంటనే బ్లాక్ చేయాలి. నెంబర్ చెప్పండి మేడం. ఈ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయకూడదు.